తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గాంధీ భవన్ కు మాజీ మంత్రి చిన్నారెడ్డి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ తన వివరణ ఇచ్చారు. మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యల మీద కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కు వివరణ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లడం లేదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆయన్ను కలిసి మాట్లాడతానని తెలిపారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మేఘారెడ్డి మీద వ్యాఖ్యలపై చిన్నారెడ్డి వివరణకు పార్టీ పెద్దల స్పందన ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గాంధీ భవన్ కు మాజీ మంత్రి చిన్నారెడ్డి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీకి తన వివరణ ఇచ్చారు. మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యల మీద కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కు వివరణ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లడం లేదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆయన్ను కలిసి మాట్లాడతానని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. వనపర్తి పంచాయతీ అటు ఎమ్మెల్యే మెగారెడ్డి ఇప్పటికే చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు గాంధీ భవన్ కి చిన్నారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఈరోజు గాంధీ భవన్ కి వచ్చారు. మెగారెడ్డి పై అదేవిధంగా అధిష్టానంపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ సాంప్రదాయ ప్రశ్న అయితే అతను వివరణ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీనిపై ఖచ్చితంగా మాట్లాడతానంటూ కూడా చిన్నారెడ్డి ఈ రోజు గాంధీ భవన్ లో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి ప్రశ్న. మొత్తం మీద ఇప్పటికే మెగారెడ్డి చిన్నారెడ్డిపై అటు అధిష్టానానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక చిన్నారెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, పార్టీని మరొక ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. మరోవైపు టికెట్ డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారంటూ కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అతనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అటు మెగారెడ్డి ఇప్పటికీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చిన్నారెడ్డి గాంధీ భవన్ కు వచ్చి అతని క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన వివరణ ఇచ్చి కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.